నాలుకేదొస్తే అది అబద్ధమా లేకపోతే ఇంకేమన్నానా, అసలు దీనికి ఒక ఫ్యాక్చువల్ చెక్ ఉందా, ఏం లేకుండా పిచ్చి పిచ్చిగా ప్రచారం చేయడంలో ఎక్స్పర్ట్ రోజా సెల్వమణి. యాక్చువల్లీ ఆ అమ్మాయి గుడికి వెళ్ళినప్పుడు మామూలుగా వెళ్ళి దండం పెట్టుకుని రావాలి. దాంట్లో వాళ్ళ కోరికలు కోరుకున్నారులేండి. ఏంటంటే ఏం కోరుకున్నారు అమ్మవారిని అంటే, నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని. నువ్వు మంత్రి కావాలని కోరుకోలేదా? మళ్ళీ అడగాల్సింది అమ్మవారిని ఏంటంటే, అమ్మా నాకున్న కోరిక ఒకటే ఏంటంటే, మళ్ళీ నేను స్పోర్ట్స్ మినిస్టర్ కింద టూరిజం మినిస్టర్ కింద వెళ్తే ఆ భవంతులు తీసుకెళ్ళిపోయి నేను చెందాల్సిన వాళ్ళ పేర్లకి చెందిచ్చేసి అవజేసేసుకున్న పని, ఈ భవంతుల గోళ్ళని ఎత్తిమించి పోగొట్టేసుకునేదాన్ని. ఇది కాకుండా అమ్మ ఆడుదాం ఆంధ్రాకి నేను ఏదో ఒకటి తీసుకెళ్ళిపోయి ఎందుకో పనికిరాని లీగ్ అని చెప్పి వైపీఎల్ పెట్టేసి ఆడిచ్చేసి ఈసారి చేతికి మట్టి అంటకుండా దులిపేసుకుని నాకున్న ఎక్స్పీరియన్స్తో ఆ పోర్ట్ఫోలియోస్ని దున్నేస్తాను అని. ఎందుకు జగన్ దాకా నీ కోరికలు? నీ దాకా నువ్వు కోరుకోవాల్సింది. ఈవిడ కోరికలు చాలా సింపుల్గానే ఉంటాయండి చూడటానికి. జగన్ ముఖ్యమంత్రి అయిపోవాలి. ఎవరిని వదిలించడానికి నీ కోరికలు? సర్వే జన సుఖినో భవంతు అన్న కోరికలు కోరుకోవాలి కానీ దాంట్లో నేను సుఖినో భవంతు, నా క్లౌడ్ సుఖినో భవంతు, ఓడిపోయి కూర్చుని నేను సుఖినో భవంతు, గెలిచిన 11 మంది సుఖినో భవంతు అని కోరుకుంటావా తల్లి నువ్వు? ఫ్రాంక్లీ స్పీకింగ్, రాష్ట్రంలో ఈరోజు కనీసం దుర్గగుడి దగ్గర సీఎం దంపతులు వెళ్ళారంటే పండగ వాతావరణం వచ్చింది, ఉత్సవాలు జరుపుకుంటున్నారు. లాస్ట్ 5 ఏళ్ళు మీరు ఉన్నారు, ఎప్పుడు చూసినా చౌకబుర్లు, మహిళల్ని హింసించడాలు, అమరావతి రైతు పోరులు, వాళ్ళ దీక్షలు, వాళ్ళని మీరు కొట్టిలాగేయటాలు, ఎప్పుడు చూసినా రావణ కాష్ట. ఆంధ్రప్రదేశ్ అంటే ఎప్పుడు ఒక ఏడుపు కొట్టు రాష్ట్రం కింద చేసి పెట్టారు. ఏం అడుగు పెట్టారో కానీ రాష్ట్రంలో 5 ఏళ్ళు తీరిపోయింది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు చూస్తుంటే ఉత్సవాలంట, పండగలు జరుపుకుంటారంట. అసలు ఇది నిజంగానే ఒకప్పుడు 5 ఏళ్ల క్రితం శ్రీకృష్ణ వాళ్ళు పరిపాలించినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన అప్పట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అయింది అన్నట్టుంది. ఉత్సవాలు చూడండి ప్రతి ఒక్కళ్ళు. విజయవాడ ఉత్సవాలు ఎంత ఘనంగా జరిగినాయి, ఘనంగా జరిగినాయి, 2 కళ్ళు సరిపోట్ల. అండ్ ముఖ్యమంత్రి గారు సతీ సమేతంగా వెళ్ళి 15వ పట్టు వస్త్రాలు సమర్పిస్తుంటే ఇంట్లో ముసలాళ్ళ దగ్గర నుంచి పెద్దవారి దాకా, ఆంధ్ర ప్రేమ ఉన్నాళ్ళు, ఆంధ్రాలో సెటిలర్స్, ఆంధ్రాలో ఉండేవాళ్ళు, సెటిలర్స్ వేరే చోట అందరూ, అబ్బా ఎంత వైభవంగా ఉందనిపించింది. లాస్ట్ 5 ఏళ్ళు ఏం చేశారమ్మా మీరు? నీకు మళ్ళీ ఇదంతా కాకుండా లిక్కర్ కుంభకోణాలు చూసి, అన్ని చావులు చూసి, పేపర్లు గొల్లుమని కొట్టుకుని, సిట్లు వెహిమెంట్గా ట్రై చేసి, యాక్చువల్లీ నీ నోట్లోంచి వచ్చిన బూతులు ఇని చిచ్చి అనిపించి రాష్ట్రాన్ని దగుల్బాజీ పరిస్థితిలో పడేసి లాస్ట్ 5 ఏళ్ళు మీరందరూ మళ్ళీ ఆ ప్రభుత్వం రావాలి నువ్వు కోరుకుంటే మాత్రం, అమ్మవార్లు అందరి కోరికలు వింటారు, నీ ఒక్క కోరిక ఎవరు వింటారు? వినరు. నేనే ఫ్రాంక్గా చెప్తున్నాను. చాలామంది దైవ ప్రార్థనలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని, సర్వమత ప్రార్థనలు చేశారు. మాకు దొరికిన ఫలాన్ని తీసుకెళ్ళిపోయి నువ్వు ఒక్కదాన్ని ప్రార్థిస్తే అయిపోయిందా? అలాంటిదే ఉండదు. అంత అయిన తర్వాత రోజా ప్రెస్తో మాట్లాడిందండి. దాంట్లో కొన్ని పాయింట్స్ 8 minutes ఉన్నాయి. ఆమెకి ఈరోజు ఆయుధ పూజ చేయడానికి 5-6 నిమిషాలు చాలు. తొందరగా అవజేసేసి లెట్స్ గోయింగ్ టు సెలబ్రేషన్ ఆఫ్ ఫెస్టివల్స్. ఇంకా ఈ పాతను తవ్వుకుంటా ఉంటే పండగ వాతావరణం పాడైపోతూ ఉంటుంది మనందరికీ కదా. ఒకసారి లెట్స్ గో. విస్తృత సమావేశం జరిగింది. ఇందులో ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి, అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోని గాలికి వదిలేసి సిగ్గు లేకుండా మన అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఎలా సంబరాలు చేసుకున్నారో వాటి మీద ఫస్ట్ డిస్కషన్ జరిగింది. ఎందుకంటే అధికారంలో రావటానికి ముందు నువ్వు ఏళ్ళ మేనిఫెస్టో చదివావు. అసలు నీ మేనిఫెస్టో నువ్వు చదివావు ఎప్పుడన్నా? వైఎస్ఆర్సీపీది 2019లో ఏం చెప్పొచ్చారు, ఏం కారుపోతలు ఒకసారి మధ్య పండించేదని చదివావా నువ్వు అసలు? ఏంటి పిల్లలకి 15,000? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు. వైఎస్ భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చేసిన ప్రామిస్ మీరు రాసుకున్నట్టు చదివావా నువ్వు ఎప్పుడు? నీ మేనిఫెస్టో చదవడానికి నీకు ఓపిక లేదు కానీ పక్కన పార్టీ వాళ్ళ మేనిఫెస్టో గురించి డిస్కషను, అది కూడా నువ్వు దుర్గగుడికి వచ్చి చెప్పినాడు. సీను, సందర్భం, ఎక్కడికి వచ్చాం అవి మాట్లాడుకోవాలి కదా. అదంతా పక్కన పెట్టి రోజా ఆ రోజు డిజిటల్ బుక్ లాంచ్ అయింది కదా. డిజిటల్ బుక్ లాంచ్ అయినప్పుడు నేను కూడా చాలా క్లియర్ చూసాను. ఓ అమ్మా జగన్మోహన్ రెడ్డి గారేంటి ట్యాగ్ వేసుకుని కూర్చుని యాజ్ ద లాంచ్ ఆఫ్ ద బుక్, డిజిటల్ బుక్ ఇస్ లాంచింగ్, టెలిఫోన్ నెంబర్ ఇది మీరు కొట్టేయండి దీనికి ఖాతాలని ట్యాగ్ వేసుకున్నాడు ఆయన ఏకంగా. తెలుసా అందరికీ? మర్చిపోయారా? ట్యాగ్ వేసుకుంటే ఇంత కుదురు లాస్ట్ 5 ఏళ్లలో 5% 11% చూపించినా కూడా మనకి సరిపోయేది. అదేంటో విచిత్రంగా ఈసారి నవరాత్రులు కూడా 11 రోజులు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లలాగా. కంపారిజన్ కాదులేండి, ఎక్కడ చూసినా 11 సంఖ్య వదలుతున్నామని. ఇది విచిత్రం. సరే అది పక్కన పెడితే ఈవిడ గురించి వద్దాం టాపిక్ ఈరోజు.
ఆయనంత కుదురుగా తలదూకుని ట్యాగ్ వేసుకుంటే నువ్వెందుకు వేసుకోవాలా ట్యాగ్? ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మేనిఫెస్టోల గురించి మాట్లాడాలి, నియమం నిబంధనలుగానే కార్యకర్తనన్నావు కదా నువ్వు. నీ మెడలో ట్యాగ్ ఎక్కడుందమ్మా? రోజా రోజు ఎక్కడ చూసినా కూడా ట్యాగ్ లేదు. ప్రతి ఒక్కళ్ళు చూడండి, ఇక్కడ అందరూ కుదురుగా ట్యాగ్లు వేసి ఉంచున్నారు. రోజా మాత్రం సింపుల్గా ఉంది. ఇప్పుడు కొత్తగా మనం చూస్తాం కదండి, ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళాలంటే నీకు హాల్ టికెట్ ఉండాలి. మనం ఫెయిల్యూర్ కదా, సప్లిమెంట్ రాసుకోవాలి, మనం అప్పుడు ఇస్తారేమో ట్యాగ్. అంతే కదా. దిగొచ్చారేంటి మీ పార్టీలో? మీకే నియమాలు. అండ్ రోజా నాకు అర్థం కావట్లేదు, మీరు అలా లాంచ్ చేసి నువ్వు ఫోటో తీసావో లేదో, విడుదల రాజు రిపేర్ కంప్లైంట్ వచ్చేసి నువ్వు తీయకుండా ఉండాల్సింది ఫోటో ఫస్ట్. ఎందుకంటే మహిళ ఫోటో నువ్వు తీసిన వెంటనే విడుదల రాజు పైన కంప్లైంట్ వచ్చిందంటే అక్క అక్కడ వెనకమాల బార్కోడ్ ఉందండి. రోజా గారు కూర్చుని స్కాన్ చేస్తున్నారు. ఆవిడ అప్పటికప్పుడు జగన్ అన్న లాంచ్ అయిపోయింది స్కాన్ చేస్తున్నాను. రోజక్క మేము కూడా స్కాన్ చేస్తాం, వెళ్ళట్లా నీపైనే కంప్లైంట్ ఇద్దాం, నేను స్కాన్ చేశాను. ఎందుకంటే ఇన్ని తిడతావు కదా, హెడేక్ వచ్చింది నాకు లాస్ట్ 5 ఏళ్ళలో. ఎలాగో మీరు వచ్చి ఏదో పూర్వ తవ్వినట్టు తవ్వకాల్లో తీసి బయటకు వచ్చి ఆ సమస్యల గురించి పరిష్కరిస్తారన్నారు కదా, ఆ సమస్య పరిష్కరణలో మీరు వచ్చినప్పుడు తేలతో లేదో పడుంటుందిలే. నాది కూడా ఒక రిజిస్టర్డ్ కంప్లైంట్, మనోవాళ్ళు దొబ్బిని నాకు కూడా. ఎందుకంటే మీ కంటెంట్ ఇని చిరాకు దొబ్బింది నాకు, నీ బూతులు నీ పైన పెడదాం అనుకున్నా, స్కాన్ అవ్వట్లా.